ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సతీష్ దీప్తి కుటుంబాన్ని దీవించమని, కుశాల్ రాయ్ ప్రసాద్ రావులను దీవించమని, సతీష్ కు మారు మనసు ప్రసాదించాలని, కుటుంబ బాధ్యతలు కలిగి జీవించాలని మరియు మేరీ మార్గరెట్ ను దీవించమని, సుజాన్ మేరీ కాల్విన్ రాయ్ ని దేవుడు దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, జూలియమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఫాదర్ కిషోర్ కి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జూలియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన గురువులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు అనిల్ కుమార్ ఆరోగ్య మేరీ ఇవిత ఫ్రాన్సిస్ల తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు అనిల్ కుమార్ ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సంసోని రాసినటువంటి ఎంసెట్ పరీక్షలో ఉత్తీర్ణతను ప్రసాదించాలని వేడుకుంటూ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సెలేతియల్ పాల్కి జూన్ 6న జరగబోవు US వీసా ఇంటర్వ్యూ సక్సెస్ కావాలని మరియు ఆస్టర్ పాల్ శోభారాణి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సెలేతియల్ పాల్ హిమబిందు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఏరువ బాలరెడ్డి కుటుంబాన్ని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని ఏరువ బాలరెడ్డి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు కృతజ్ఞతగా మరియు ఆమె తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరునట్లు పునీత అంతోని వారికి స్తోత్రములు చెల్లిస్తూ పూజ పెట్టించువారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రత్నకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రత్న, రవి, రిత్విక్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రవళిక వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సునీత వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయరత్నం వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయరాణి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాణి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్టెల్లా వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సునీత వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రసన్న వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నవనీత వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సింధుజ మరియు వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రష్మిత వారి కుటుంబాన్ని దీవించమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కళ్యాణి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జ్యోతి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శ్రావణి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రిక్కికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయభాస్కర్ రెడ్డిని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రబంధ వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు విజయ్ వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాణి వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శారద వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డాలీ మరియు వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ మరియు వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాల మరియు వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వసంతాన్ని దీవించమని, వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వసంత కుమారి గారిని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సంపూర్ణమ్మ వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సిస్టర్ డాలీ గారిని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సుష్మాని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఫాదర్ సంపత్ రెడ్డి గారిని దీవించమని, వారిని దేవుని సేవలో బలంగా వాడుకోమని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శృతి మరియు వారి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభు నాకు చేసిన మేలులను మీకెల్లరకును వినిపించెదను. కీర్తన 66:16 పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాడు ఎంతోమంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ వేకువ జామున ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాది దేవుడు ఈ దివ్య పూజా బలి ద్వారా హేరాళముగా దీవించాలి అని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మే మాసము 31వ తారీఖు. ఇది ఆఖరి నెల. మరియా తల్లి యొక్క మాసం ముగింపు రోజు ఇది. ఈరోజు తల్లితిరి సభ పరిశుద్ధ కన్య మరియమ్మ ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి ఈ గొప్ప పండుగను కొనియాడుతోంది. సహోదరులారా, పరలోకములోను భూలోకములోను ఎంతో ఆనందకరమైనటువంటి పండుగ రోజు ఇది. ఇద్దరు పుణ్య స్త్రీల కలయిక. మరియ తల్లి ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మను సందర్శించిందో, ఈమె మామూలు స్త్రీ కాదని, ఈమె దేవుని యొక్క తల్లి అని గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినటువంటి ఆ తల్లి ఈరోజు మన ఇంటికి రాబోతోంది.
మన కుటుంబంలో ఉన్నటువంటి బాధను, సమస్యను తొలగించి మన కుటుంబాన్ని ఆనందంగా మార్చబోతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. అనంత ప్రేమ నీవే యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాలో నీవే. యేసయ్యా, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు ప్రభా, నేను చేసిన పాపం మూలంగానే ఇవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను ప్రభా. నా కన్నీటి బాధను తొలగించండి ప్రభా, నన్ను ఓదార్చండి ప్రభా, నా పాప శాపాలను తొలగించండి ప్రభా, నన్ను నీ బిడ్డగా ఆశీర్వదించండి ప్రభా. ఈ దివ్య పూజా బలి ద్వారా నా పాపములన్నీ కూడా క్షమించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు
సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగా. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. చప్పట్లు కొడుతూ ఆ దేవుడు చేసిన మేలులను కృతజ్ఞత భావముతో స్తోత్రం మహిమ తెలియజేసుకుందాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత నిన్ను వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము, మీ దయనీలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా. మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము, మీ దయనేయిలను కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనేయిలలో కోరెదము.
మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారాం ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ కుమారుని తన గర్భమందు మోయుచున్న పరిశుద్ధ కన్య మరియమ్మకు ఎలిజబెత్తమును సందర్భించవలనని ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణను మేము నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియమాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘింతుముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనమిచ్చి మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18 వచనముల వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వనము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించి గంతులు వెయ్యుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడునకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్నుగాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభువిట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను,
11వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి 56వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా ఎద్దుకు వచ్చట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని చౌకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూసి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి ప్రడదోచి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించే గొప్ప పండుగను కొనియాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మామూలు పండుగ కాదు. పరలోకములోను భూలోకములోను ఎంతో ఆనందకరమైనటువంటి పండుగ. 2 పుణ్య స్త్రీలు దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి స్త్రీలు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జన్మించినటువంటి స్త్రీలు ఈరోజు ప్రభు ప్రణాళిక ప్రకారం కలుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మ గర్భము ధరించింది, ఇది 6వ మాసము అని గాబ్రియేలు దూత ద్వారా సమాచారాన్ని అందుకున్నటువంటి మరియ తల్లి ఈ గొప్ప రహస్యాన్ని, దేవుని యొక్క ఈ గొప్ప కార్యాన్ని కన్నులారా చూసి వృద్ధాప్యాయములో ఉన్నటువంటి ఎలిజబెత్తమ్మకు సహాయము చేయటానికి, సేవ చేయటానికి మరియ తల్లి పరుగు పరుగున అక్కడికి వెళ్ళినట్లుగా మనం ఈనాటి సువిశేషంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఎందుకు మరియ తల్లి పరుగు పరుగున వెళ్ళింది అంటే, మొదటిగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నమ్మి, అది తప్పకుండా ఎలిజబెత్తమ్మ జీవితంలో జరిగింది అని నమ్మి కళ్ళారా చూడడానికి వెళ్ళింది. రెండవది, ఎలిజబెత్తమ్మ వృద్ధాప్యాయ వయసు, అది ఆమె యొక్క పనులు ఆమె చేసుకోలేనటువంటి సందర్భం అది. మరి గర్భము ధరిస్తే ఇంకొక స్త్రీ సహాయం కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆమెకు సేవ చేయటానికి మరియ తల్లి అక్కడికి వెళ్ళింది. ఈ విధముగా మరియ తల్లి ఆ ఎలిజబెత్తమ్మ ఇంటిని సందర్శించుకోగానే మరియ తల్లి
ఎలిసబెత్తమ్మకు వందన వచనములు పలకగానే, అమ్మా, దేవుని ప్రణాళికలో దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి స్త్రీవు నీవు. నీ గర్భములో దేవుని ప్రణాళిక చేత పుట్టబోతున్నటువంటి బిడ్డ ఉన్నాడు. నీవు మామూలు స్త్రీవి కాదమ్మా అని ఆమెకు కంగ్రాచులేషన్ చెప్తూ ఉంది. ఆమెను అభినందిస్తూ ఉంది, ఎంతో ఆనందిస్తూ ఉంది. ఈ వందన వచనాలు మరియ తల్లి పలుకుతూ ఉంటే గర్భములో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేసింది అని. ప్రియ సహోదరులారా, చూడండి, ఎలిసబెత్తమ్మ కూడా దేవుని చేత అభిషేకించబడింది కాబట్టి, దేవుని ఆత్మ చేత నింపబడింది కాబట్టి ఆమె గర్భవతి అయింది. గర్భములో ఉన్నటువంటి బిడ్డకు తెలుసు ఆ తల్లిని సందర్శించడానికి వచ్చింది ఎవరో అని. గర్భములో ఉన్నటువంటి ఆ చిన్నారి బిడ్డకు తెలుసు తన తల్లిని సందర్శించడానికి వచ్చింది ఇంకొక దేవుని యొక్క తల్లి అని, దైవ కుమారుని యొక్క తల్లి అని ఆ బిడ్డ గుర్తించి ఆనందముతో గంతులు వేసింది. ఈ గంతులు యొక్క చప్పుడు విన్నటువంటి ఎలిసబెత్తమ్మ, అమ్మా, నీవు మామూలు స్త్రీవి కాదమ్మా, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, దేవుని యొక్క తల్లివి, దేవునే నీ యొక్క గర్భములో మోయబోతున్నటువంటి పుణ్య స్త్రీవి అమ్మా అని ఎలిసబెత్తమ్మ మరియ తల్లిని అభినందిస్తూ ఉంది. ఈ విధంగా ఒకరినొకరు అభినందించుకుంటూ, ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరి యొక్క సంతోషాన్ని ఒకరు పంచుకుంటూ ఆనందంగా కలిసినటువంటి ఈ సందర్భమే మరియ తల్లి ఎలిసబెత్తమ్మను సందర్శించిన పండుగ. ఇద్దరు పుణ్య స్త్రీలు కలిసి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. సహోదరులారా, వాక్యము సెలవిస్తుంది, కేవలం 4 మాటలు మాట్లాడి మరియ తల్లి వెళ్ళిపోలేదు. సుమారుగా 3 నెలల పాటు, 3 మాసముల పాటు మరియ తల్లి ఎలిసబెత్తమ్మకు సేవ చేసి ఎలిసబెత్తమ్మకు ఎంతగానో సహాయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మా అయితే 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 1 వారం చేస్తాం, 2 వారాలు చేస్తాం, ఇంకా బాగా దగ్గరైతే 1 నెల రోజుల పాటు. ఆ తర్వాత నాకు పని ఉందమ్మా, తర్వాత వస్తానులే అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. మరి వృద్ధాప్యాయములో ఉన్నటువంటి ఎలిసబెత్తమ్మకు సహాయము అవసరమని మరియ తల్లి 3 నెలల పాటు ఆమెకు సేవ చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎలిసబెత్తమ్మను సందర్శించడంలో ఒక గొప్ప రహస్యము దాగి ఉంది. ఎక్కడ ఆపద ఉందో, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆమె యొక్క అవసరం ఉందో అక్కడికి మరియ తల్లి హుటాహుటిన పరుగు పరుగున వస్తుంది అని ఈనాటి వాక్యము మనకు తెలియచేస్తుంది. ఈరోజు ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరి కుటుంబాలలో, మనందరి జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, చెప్పుకుంటే ఎవరు ఏ విధంగా తిరగబడతారో తెలియదు, ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలియదు. ఇలాంటి సందర్భంలో కొంతమంది వాళ్ళ బాధను మనసులోనే ఉంచుకుంటారు, కొంతమంది స్నేహితులకు చెప్పుకుంటారు, కొంతమందికి చెప్పుకోవాలో లేదో అని తమలో తామే మదన పడుతూ దాచుకుంటూ ఎంతో మానసికంగా వేదన అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మనందరి మొరను ఆలకించే తల్లి, మనందరినీ అర్థం చేసుకునే తల్లి, మనందరికీ సహాయం చేసే తల్లి, నిత్య సహాయ మాత అయినటువంటి మరియ తల్లికి చెప్పుకుంటే ఆమె తమ కుమారుడికి చెప్పుకుంటుంది. ఆమె యొక్క కుమారుడికి మన గురించి, మన బాధ గురించి కుమారుడికి చెప్పి ఆ సమస్య తొలగిపోయేంత వరకు ఆ తల్లి మన కోసం ప్రార్థిస్తుంది. ఏ విధంగా 3 నెలల పాటు ఎలిసబెత్తమ్మతో ఉంటూ ఆ సమస్యను తొలగించిందో, ఆ కొరతను తొలగించిందో, ఆ బాధను తొలగించిందో, మరియ తల్లి కూడా మనతోనే ఉండిపోతూ మన సమస్యను తొలగిస్తుంది,
మన కోసం ప్రార్థిస్తుంది అని ఈరోజు తల్లి తిరుసభ విశ్వసిస్తూ ఈ పండుగను ఘనంగా కొనియాడుతోంది. ప్రియ సహోదరులారా, ఈరోజు ఆమెను చూడడానికి వెళ్ళినటువంటి మరియ తల్లికి ఎలిజబెత్ అమ్మ ఇచ్చినటువంటి బిరుదు ఏమిటంటే, నీవు స్త్రీలందరిలో ధన్యురాలవమ్మా. ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ నీవు మాత్రమే దేవునికి తల్లిగా ఎంపిక చేయబడ్డావు, దేవునికి తల్లిగా అభిషేకించబడ్డావు, పిలువబడ్డావమ్మా. నీవు స్త్రీలందరిలో ధన్యురాలువు అని ఎలిజబెత్ అమ్మ అభినందిస్తూ బిరుదునిచ్చింది. ఈరోజు 2 రహస్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. మరియ తల్లిని నిత్య సహాయమాతగా, రెండవది మరియ తల్లిని స్త్రీలందరిలో ధన్యురాలుగా. ఈ 2 బిరుదులను మనం గౌరవించుకుంటూ ఆ తల్లిని ఈరోజు మనం ఎంతగానో గౌరవించుకుంటూ ఉన్నాం, సన్మానించుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ కూడా ఎంతో సంతోషకరమైన పండుగ. ఏ కుటుంబం అయితే, ఏ బిడ్డ అయితే ఆమె ఇచ్చినటువంటి జపమాలను పట్టుకుని జపమాల ప్రార్థన జపిస్తారో ఆ కుటుంబము లేదా ఆ వ్యక్తి మరియ తల్లిని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరియ తల్లి హుటాహుటీన పరుగు పరుగున ఆ ఇంటికి వస్తుంది. మనమందరం కూడా జపిస్తూ ఉండగా మరియ తల్లి మన కొరతను, మన బాధను అన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత తన కుమారుడి దగ్గరికి వెళ్ళి మన తరపున ప్రార్థిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ నెలంతా కూడా జపమాల ప్రార్థన ద్వారా మరియ తల్లిని గౌరవించుకున్నాం, మరియ తల్లిని ఎంతగానో సన్మానించుకున్నాం. మరియ తల్లి స్వరూపాన్ని పెట్టుకుని జపమాలలు చెప్పి మరియ తల్లి యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేశాం, మరియ తల్లి యొక్క బిరుదులను మనం ధ్యానం చేశాం. మనము కూడా మరియ తల్లిలాగా జీవించాలని ఎంతోమంది ఆశపడి ఉన్నాం. మరియ తల్లి యొక్క సుగుణాలు మనకు కూడా రావాలి అని ఎంతగానో ధ్యానం చేశాం. కాబట్టి ఈరోజు ఆఖరి రోజు, ఈ గొప్ప పండుగ శుభ సందర్భాన ఇక్కడున్నటువంటి మనమందరం కూడా మరొక మరియ తల్లిలాగా మారాలి. మరియ తల్లికి ఉన్నటువంటి లక్షణం ప్రార్థన, విశ్వాసము, త్యాగము, ఓర్పు, సహనము, సేవ చేసే గుణము, కొరతను తొలగించే గుణము. కానాపల్లిలో జరిగినటువంటి పెండ్లి విందులో ద్రాక్షారసం కొరత పడగా కొరతను తీర్చింది. ఎలిజబెత్ అమ్మకు సహాయం అవసరమైనప్పుడు సహాయం చేసింది. 11 మంది అపోస్తులు పై గదిలో దాక్కున్నప్పుడు ఒక తల్లిగా వెళ్ళి ఓదార్చింది. ఈ విధంగా మరియ తల్లి మనందరి జీవితంలోనూ, తల్లి తిరుసభ చరిత్రలోనూ ఎంతో గొప్ప పాత్రను వహించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లి యొక్క సుగుణాలను, ఆ తల్లి యొక్క త్యాగాన్ని మనం ధ్యానం చేసుకుంటూ మనం కూడా అలా మారాలని ఆశపడుతున్నాం. ఈరోజు ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుని ఉన్న మనందరి ఇంటికి తల్లి రావాలి అని, మనందరినీ సందర్శించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించాలి అని, ఆనందముతో కుమారుడి యొక్క దీవెనలతో మన గృహాన్ని మనల్ని నింపాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ మాసమంతా కూడా మమ్మ కాచి కాపాడినందుకు స్తోత్రం. మరి తల్లి ప్రార్థనల ద్వారా మమ్మ విశ్వాసంలో నడిపించినందుకు స్తోత్రం. అమ్మ తల్లి మరియా, ఈ నెలంతా కూడా మాకు తోడుగా ఉంటూ మమ్మందరినీ కూడా విశ్వాస బాటలో నడిపించినందుకు మీకు కృతజ్ఞతలమ్మా. ఈరోజు మీ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మేమందరం కూడా మీ వలె విశ్వాసాన్ని పొందుకుని ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా బెదిరిపోకుండా, పారిపోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా మీ కుమారుని వెంబడించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అమ్మ తల్లి మరియా, మీరు మరి ఎలిజబెత్ అమ్మను సందర్శించిన విధముగా మా గృహాలను కూడా సందర్శించమ్మా, మా గృహాల్లో ఉన్న కొరతను కూడా తొలగించమ్మా అని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ తల్లి మరియా, మేము ఈ నెలలో చాలాసార్లు జపమాలను జపించకుండా అశ్రద్ధ చేసి ఉన్నాం. మమ్ము క్షమించమ్మా.
మీ మంచితనంతో మా కోసం ప్రార్థించమని, మా కుటుంబంలో ఉన్న అన్ని కొరతలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అమ్మ తల్లి, ఈరోజు ఎవరెవరైతే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలులు సమర్పించారో, ఎవరైతే ఈ లైవ్ని టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చారో, ఎవరైతే ఈ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాం తల్లి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు మెసేజెస్ పెడుతున్న వీరందరి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అమ్మ తల్లి మరియా, మా అందరి కొరకు ప్రార్థన చేయండి. మేము ఎల్లప్పుడూ మీ కుమారుని బాటలో నడిచే యోగ్యతను దయచేయమని ఈ మనలన్నింటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమును కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమును కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారైన నీకు అంగీకారముగా ఉండునుగాక. నీ జనితైక కుమారుని పరమ పవిత్ర మాత సఫర్యలు నీవు అంగీకరించినట్లు మా అర్పణలను కూడా కరుణతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియమ్మ ఎలిజబెత్తమ్మను సందర్శించు మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్ర ఆత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియు మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి చాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. మరియ తల్లి మనందరి ఇంటికి వచ్చి సందర్శిస్తూ ఉండగా ఆ తల్లి దీవెనలు మన మీద కుమరించబడాలి అని ప్రార్థన చేద్దాం. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఎక్కున్నటువంటి అప్పము, ద్రాక్ష రసము ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు అవుతూ ఉండగా సజీవంగా దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు.
మనందరి ఉద్దేశాలు నెరవేరాలి అని. ఆన్లైన్లో ఎంతోమంది వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను మెసేజెస్ ద్వారా పంపిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని ఈ నడుపూసలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము, నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి ఉన్న మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారముగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ఈనాటి దివ్య పూజా బలిని లైవ్ టెలికాస్ట్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ని దీవించండి ప్రభా. ఈ ఛానల్ ద్వారా ప్రభా ఎవరెవరైతే ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి, వారికి మంచి ఉద్యోగాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా కుటుంబంలో మరణించిన వారందరినీ, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోసెప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవిని ఆరాధించి మహిమపరచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్ని కీళ్ళ మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరిని దీవించడానికి ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్న ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా.
నాదని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరికీ మరియ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మరియ తల్లి ఏ విధంగానైతే ఎలిజబెత్ అమ్మ ఇంటిని సందర్శించిందో, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న మనందరి ఇంటికి కూడా మరియ తల్లి వచ్చి సందర్శించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న సమస్యలు బాధలన్నీ కూడా ఆమె శక్తి కలిగిన ప్రార్థన ద్వారా తన కుమారుడికి చెప్పి తొలగించాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ఈనాటి దివ్య పూజా బలిని సమర్పించి ఉన్నాను. అలాగే మనమందరం కలిసి కూడా ఆ తల్లిని ప్రత్యేకంగా ఆమె యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆ తల్లి మరియ ప్రార్థన సహాయము ద్వారా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా పట్ల ఘనకార్యములను చేసెను. అతని నామము పవిత్రమైనది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభ నీ ఘనతను కీర్తించునుగాక. ఏలయన సర్వశక్తిమంతుడవైన నీవు నీ విశ్వాసులకు ఘనకార్యములు చేసితివి. గోప్యముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రథముగా గ్రహించిన స్నాపక యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమునందు సదా వాసమయ్యున్న క్రీస్తును శ్రీ సభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.